నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలి, ఇది కూటమి నాయకత్వంలో జరుగుతున్నటువంటి మదనం. అయితే కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రం ఏమీ పట్టనట్టుగా తమదైన శైలిలో రెచ్చిపోతుండడం మాత్రం కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశానికి ముందర జరిగినటువంటి చర్చలో ఈ అంశమే ప్రధాన ఎజెండాగా మారిపోయింది. ఎన్నికలు, హామీలు, పథకాల అమలు వీటికంటే కూడా కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి శైలి విపరీతమైన అప్రదిష్ట తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అని ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు. ఒక 6-7 హిట్ లిస్టులో పెట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ కూటమి నాయకత్వంలో, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం అనేది తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతున్నట్టు. వివిధ రకాల సందర్భాల్లో వివిధ రకాల వైఖరుల వలన వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీలకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అప్రదిష్టగా మారిపోయింది అనేటువంటి అభిప్రాయం యువనేత లోకేష్ దగ్గర నుంచి అధినేత చంద్రబాబు నాయుడు వరకు వ్యక్తం చేస్తారు. అసలు ఎవరెవరు ఉన్నారో, ఏం చేశారు, వాటి గురించి ఒకసారి చూద్దాం. వాళ్ళ పేర్లు కూడా పెద్ద సీక్రెట్ ఏం కాదు. గత నెల రోజుల కాలంలో ఉన్నటువంటి పత్రికలన్నీ తిరగేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా గాలి దుమారాల్లాగా వార్తల్లో కనిపించినటువంటి. సో అలాంటి జాబితా ఒకటి ఇప్పుడు దానిపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు అందులో ఫస్ట్ కనిపిస్తుంది దగ్గుబాటి ప్రసాద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో రకరకాల భాష, లకార భాషను ఉపయోగించి ఎవరితో మాట్లాడినటువంటి ఆడియోలు, వీడియోలు రిలీజ్ అవ్వడం, అది నానా రాద్ధాంతంగా మారడం, పార్టీ సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకురావడం, ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. సో దగ్గుబాటి ప్రసాద్ వైఖరి పైన చాలా సీరియస్గా, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వైఖరి పైన చాలా సీరియస్గా డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. రెండోది కోన రవికుమార్, సీనియర్ నాయకుడు, కానీ ఆయన ఈ మధ్య కాలంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ని వేధించారనేటువంటి వ్యవహారం చాలా పెద్ద దుమారంగా మారింది. అది నా తప్పేమీ లేదంటూ ఆయన ప్రయత్నాలు ఆయన చేసినప్పటికీ కూడా వ్యవహార శైలి పైన మాత్రం మార్చుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇంకోటి నజీర్ అహ్మద్, గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఈయనకి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. అవి మార్ఫుడ్ వీడియోలు, వీడియో కాల్స్ చేసినవి, వాటికి సంబంధించినంత కూడా నానా రాద్ధాంతం జరిగింది. ఇలాంటి చెత్త అంతా ఎందుకు వస్తుందనే దానిపైనే సీఎం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. తర్వాత బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన మంది మార్బలాన్ని వేసుకుని అటవీశాఖ సిబ్బంది పైన తెగబడ్డాడని సీసీ ఫుటేజ్లతో సహా దృశ్యాలు బయటకు వచ్చినాయి. మా ప్రభుత్వం అని ఎగిరిపడ్డాడు. సో దానిపైన కూడా సీరియస్గా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయడం కోసం కానీ మన ఆడంబరాల కోసం, మన ఆధిపత్యం కోసం కాదు అని చెప్పని డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. అలానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్, వీళ్ళ ఇద్దరు పేర్లు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఈ రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆల్రెడీ ఒక దుమారం రేగుతూ ఉంది. ఆ దుమారానికి సంబంధించి వీళ్ళే పేరోలు ఇవ్వడానికి సంతకాలు పెట్టారనేటువంటి అభిప్రాయం మొత్తం అంతా కూడా కోడైకి వస్తుంది లోకం అంతా. సో వీళ్ళు 6 సంబంధించినటువంటిది. అలానే గతంలో కోనేటి ఆదిమూలం వ్యవహార శైలి కూడా, అంటే సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన పైన కూడా చాలా వరకు ఎలిగేషన్స్ వచ్చినాయి. ఈ మధ్య ఒక కార్యకర్తని, పార్టీ కార్యక్రమం నిర్వహించినటువంటి కార్యకర్తని కోనేటి ఆదిమూలం కొడుకు కొట్టాడనేటువంటి విషయం కూడా చాలా దుమారం రేపింది. సో ఒక 7 కనిపిస్తున్నారు ఇక్కడ లెక్క చూస్తే కనుక. ఈ 6-7 వైఖరి వలన మొత్తం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి అభిప్రాయం అధినేత చాలా సీరియస్గా ఉన్నారు. అలానే వీళ్ళ వ్యవహార శైలి పైన అవసరమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. యువనేత లోకేష్ కూడా ఈ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని క్యాబినెట్లో అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. సో దీనిపైన ఏం యాక్షన్ ఉంటుంది, ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులను తోలనాడడం ఒకవైపు, లేనిపోని సమస్యలను తీసుకురావడం మరొక వైపు, వీటన్నిటికీ తోడు విపక్షాలకి అస్త్రాన్ని అందించేటువంటి ప్రయత్నం వీళ్ళ వ్యవహార శైలి వల్లనే జరిగింది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైంది. సో ఈ 3 కారణాల రీత్యా ఈ 7 పైన ఎలాంటి చర్యలు ఉంటాయి? ఆల్రెడీ కొంతమంది, అంటే కోనేటి ఆదిమూలం విషయంలో సస్పెండ్ చేస్తామనేటువంటి ఒక వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు. అది కూడా నడుస్తుంది. సస్పెండ్ అయిన లీడర్గా చూస్తున్నారు ఆయన్ని. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయా? క్రమశిక్షణకు సంబంధించి ఎలాంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయం పైన క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. అయితే ఇది అందరూ కూడా ఒకే పార్టీకి చెందినటువంటి నేతలు కాబట్టి ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన ఒక వార్నింగ్ మెసేజ్ కింద ఇచ్చారు.
పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి పార్టీ ఫోరంలోనే చర్చించే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.